కింది జతలలో ఏవి సరైనవి? భారతదేశంలో త్రిభాషా సూత్రం ఇది బహుభాషావాదం మరియు జాతీయ సమైక్యతను ప్రోత్సహిస్తుంది. మీకు తెలుసు, కొఠారి కమిషన్ 1964-66లో తన నివేదికను సమర్పిస్తూ భారతదేశంలో ఈ యొక్క భాషా సమస్యకు తెరదించుతూ త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించారు. దాని ముఖ్య ఉద్దేశం భారతదేశంలో బహుభాషావాదాన్ని మరియు జాతీయ సమైక్యతను పెంపొందించడం కోసం. బి, త్రిభాషా సూత్రం విద్యార్థులు 3 భాషలు నేర్చుకోవాలి. ఒక ప్రాంతీయ భాష, 2 స్థానిక భారతీయ భాషలు మరియు ఆంగ్లం. మీకు తెలుసు, కొఠారి కమిషన్ ప్రకారం మాతృభాషతో పాటు జాతీయ భాషగా హిందీ మరియు ఆంగ్లం నేర్చుకోవాలి. కనుక ఏ కరెక్ట్, బి కరెక్ట్. త్రిభాషా సూత్రం ఇది అన్ని పాఠశాలల్లో సంస్కృతాన్ని తప్పనిసరి చేస్తుంది. ఎన్ఈపి 2020 ప్రకారం ఒకప్పుడు రాజభాష, పండితుల భాష సంస్కృతం అనేది విద్యలో అన్ని స్థాయిల్లో అందుబాటులో ఉంచాలి. కానీ ఇది కంపల్సరిగా నేర్పించాలని త్రిభాషా సూత్రం పేర్కొనలేదు. కనుక ఆన్సర్ ఏంటంటే ఏ మరియు బి. విద్య ఉమ్మడి జాబితాలో ఉండడం వల్ల త్రిభాషా సూత్రాన్ని కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి, కొన్ని రాష్ట్రాలు అమలు చేయటం లేదు. త్రిభాషా సూత్రాన్ని 1960 దశకంలో వ్యతిరేకించిన రాష్ట్రం తమిళనాడు. ఇప్పటికి కూడా తమిళనాడులో ద్విభాషా విధానం ఉంది, త్రిభాషా విధానం లేదు. వారు నవోదయ స్కూల్స్ను కూడా యాక్సెప్ట్ చేయటం లేదు. ఇటీవల మహారాష్ట్రలో, అదేవిధంగా కర్ణాటకలో కూడా హిందీని ఒక జాతీయ భాషగా వారు తప్పనిసరిగా చేసి నేర్చుకునే భాషగా వ్యతిరేకిస్తున్నారు. ఏదేమైనప్పటికీ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 350A ప్రకారం ప్రాథమిక పాఠశాల స్థాయిలో మాతృభాషలో బోధించాలి. ఆర్టికల్ 351 ప్రకారం హిందీని ఒక జాతీయ భాషగా అభివృద్ధిపరచాలి. ఇటువంటి కంటెంట్తో కూడుకున్న వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డాక్టర్ మోజస్ ఎమిలీ అనే మా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. నేను అప్లోడ్ చేసిన ప్రీవియస్ వీడియోస్ వాచ్ చేయండి. డివైఓ జాబ్ సాధించాలంటే, డైట్ లెక్చరర్, బిఎడ్ లెక్చరర్ జాబ్ సాధించాలంటే, డిఎస్సి గురుకుల రిక్రూట్మెంట్లో టీచర్ జాబ్ సాధించాలంటే కంటెంట్ చాలా ఇంపార్టెంట్. ఆ కంటెంట్ కోసం వెంటనే ఇన్స్టాల్ చేసుకోండి ఎమిలీ అకాడమీ అనే మా మొబైల్ యాప్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీ డాక్టర్ మోజస్, ఎమిలీ అకాడమీ, హైదరాబాద్. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.